సకల లోకాలకు, ఈ జగత్తుకు, విశ్వవ్యాప్త్యానికి శక్తిరూపిణి అయిన ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ రాజరాజేశ్వరి దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మణిద్వీప వర్ణన. మణిద్వీపం అని తలచినంత మాత్రమే ఆ సకల దరిద్రాలు దరిదాపుకు కూడా చేరవని మన శాస్త్ర ప్రమాణం చెబుతోంది. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆ ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు అని కూడా ప్రతీతి. ఆ మణిదీప వర్ణన పూజకు కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరం, తాంబూలం, దీపారాధన చేసే వస్తువులు, అలాగే నవరత్నాలు, రాగి, కంచు, వెండి, బంగారము, ఇలా మొదలగు లోహములతో యథాశక్తిగా అమ్మకు పూజ చేసుకుంటూ సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసిని అయిన అమ్మవారిని భక్తితో పూజించాలి. ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటుతో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన 32 రకాల పూలతో అమ్మవారిని భక్తితో పూజించాలి. మొగిలి పువ్వులు, బంతి పువ్వులు పూజకు పనికిరావు. ఇది ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించుకోవాలి. ఆ అమ్మవారికి నైవేద్యాలుగా 32 రకాలు చేసి సమర్పించాలి. ఆ మణిదీప వర్ణన మహత్యం: శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలిత జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగత్తుని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. 4 వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మనకు శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఎంతో చక్కగా ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉంటాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు. అనంతరం కంచుతో చేసిన 2వ ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షులు, కిలకిల రాగాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు కొలువై ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారు కొలువై ఉండే మణిద్వీపం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపదంతా కూడా అక్కడే ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహాహారం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు భక్తులు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. పదునాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని ఆ పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకొనుట 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివినా ఆ ప్రతి ఒక్క భక్తుడికి ఆ వారి పూజా ఫలం తప్పక లభిస్తుంది. ఈ పూజను శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారము పూజించి 9 మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు అని శాస్త్రవాక్యం. మణిద్వీప వర్ణన, ఆ చింతామణ గృహ వర్ణనలు వింటనే సకల పాపాలు నశిస్తాయని భక్తకోటి నమ్మకం. ఆ శ్రీమాత నివాసం చింతామణి గృహం. విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని శివాత్మక మణిద్వీప నివాసిని అయిన ఆ తల్లిని స్మరించుకోవడం ఎంతో శుభప్రదం.
ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా అలరాడుతోంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పే కథ దేవి భాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాల్లో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండడం కూడా ఒక ఆచారంగా వస్తోంది. ఆ మణిద్వీప వర్ణన పూజా విధానాన్ని మనందరం కూడా పారాయణం చేసి సకల లోకాలకు తల్లి అయిన ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాం. ఓం శ్రీమాత్రై నమః.